ఓకే. ఇప్పుడు ఫిఫ్త్ వీడియోకి వచ్చేసాం. చాలా సింపుల్. 2 లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసుకొని వెళ్ళిపోదాం. చెప్పురా బాబు ఇదొక్కటేరా హ్యాపీ వీడియో నాకు. ఎందుకంటే సింపుల్‌గా అయిపోద్ది వీడియో. సింపుల్‌గా అయిపోద్ది. ఏం లేదు 2 ఇద్దరు గురించి తెలుసుకుందాం అంతే చాలు. చెప్పు ఏంటి విషయాలు? ఫస్ట్ వ్యక్తి ఎవరంటే సారా అనమాట. ఈమె గురించి తెలుసుకుందాం. ఈమె ఎవరంటే మార్కెటింగ్ మేనేజర్ అనమాట పెద్ద కంపెనీలోనే. ఓకే చెప్పురా ఏంటిది? ఎవరీమె? ఈమె మార్కెటింగ్ మేనేజర్. ఫస్ట్ ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉండేది కాదనమాట. కమ్యూనికేషన్ విధంలో బిజినెస్ కమ్యూనికేషన్లో అంత కాన్ఫిడెంట్గా ఉండేది కాదు. కానీ దాని తర్వాత నేర్చుకుందనమాట. మనం కోర్సులో చెప్పుకున్నవి అర్థమైందిలేరా నువ్వు కోర్సు నేర్చేసుకొని టాప్ అయిపోయింది అదే కదా చెప్తున్నాం. కాదురా మన కోర్స్ అని కాదు. ఇప్పుడు మామూలు కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుందనమాట. అది మనం కోర్స్ చేస్తున్న ఫ్యాక్ట్స్ రాదు. నేను చెప్తుంది కాదు అది కోర్స్ అది. ఓకేలేరా అలాగే డెవలప్ చేసుకుందనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా చేసుకుందంటే ఎలాగ హెల్ప్ ఉందంటే ఆమెకి ఫస్ట్ రిటర్న్ కమ్యూనికేషన్ అది ఎలా రాయడం. ఫస్ట్ ఈమెయిల్స్ బాగా రాసేది కాదు. కానీ ఒకసారి ఏంటంటే ఈమెయిల్స్ ఎలా రాయాలనేసి ఫస్ట్ నుంచి బాగా నేర్చుకొని కమ్యూనికేషన్లో ముందుకు వెళ్ళిందనమాట. దానివల్ల ఏంటంటే ఈమెయిల్ బాగా చేయడం బట్టి ఒక ప్రాజెక్ట్ అనేది ఓకే అయింది. దానివల్ల ఇంకా పైకి వెళ్ళిందనమాట. ఓకే అర్థమైందిలేరా నాకు. అలా నెక్స్ట్ వెర్బల్ కమ్యూనికేషను, అలాగే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, అలాగే నెగోసియేషన్స్ ఇవన్నీ చేసుకుంది. ఓకేలే డెవలప్ చేసింది. అదేలా నాకు అర్థమైంది. అసైన్మెంట్స్ రోజు చేసుకుంటే సరిపోద్ది అంతేనా? అంత రోజు అసైన్మెంట్స్ బిల్డప్ చేసుకోవాలన్నమాట. అంటే ఇవి జస్ట్ చిన్న అసైన్మెంట్స్. దీనికి ఇంకో కొంచెం ఎక్స్ట్రా అడ్వాన్స్గా నువ్వు క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేలేరా. లాస్ట్కి మనం చూస్తే లాస్ట్కి సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. రైటింగ్ స్పీకింగ్ క్లియర్లీ. అలాగే తనకి ప్రమోషన్ కూడా వచ్చిందనమాట. ఓకే. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ అనేది చాలా హెల్ప్ అయింది మెయిన్గా ఆమె కెరియర్కి. దానివల్ల సాల్వింగ్ ప్రాబ్లమ్స్ కానీ, షేరింగ్ ఐడియాస్ కానీ, ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ డెవలప్ అయ్యాయి అనమాట. ఓకే అర్థమైందిలేరా నాకు వచ్చిందిలే అంతేలే ఓకేరా అక్క. ఓకే. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. చెప్పు 2 ఎగ్జాంపుల్ ఏంటి? ఇతని పేరు జేసన్ అనమాట. ఇతను హెచ్ఆర్ డైరెక్టర్ అనమాట. పెద్ద పోస్ట్ మరి. హెచ్ఆర్ అనమాట. ఒక టెక్ కంపెనీకి హెచ్ఆర్ అనమాట. ఒక పెద్ద టీంని మేనేజ్ చేసేవాడు అనమాట. మేనేజ్మెంట్ ఇంటరాక్షన్ ఎంప్లాయీస్ చేసేవాడు అనమాట. ఇతను ముందు చేసాడు కాదు కానీ ఇప్పుడు చక్కగా బిజినెస్ కమ్యూనికేషన్ ఎలాగ హెల్ప్ అయిందనేది చూద్దాం. చెప్పు. హెచ్ఆర్కి ఏంటంటే మెయిన్గా క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది వస్తుంటారు ఆఫీస్లోకి. మరి వస్తారు కదా తప్పదు. కాబట్టి కల్చర్ అవన్నీ డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఎంప్లాయీస్తో సేమ్ మనం క్రాస్ కల్చర్ కోర్సులో నేర్చుకున్నాం కాబట్టి అలాగా నేర్చుకొని ఎంప్లాయీస్తో ఎలా డీల్ చేయాలో చేశారనమాట. వాళ్ళ స్టైల్ని వాళ్ళ విధానాన్ని అడాప్ట్ చేసుకొని అలాగ చేశాడు కాబట్టి దానివల్ల ఏంటంటే ట్రైనింగ్ ఇంటర్నేషనల్ హైర్స్ కూడా చేశాడనమాట. ఇంటర్నేషనలా? ఇంటర్నేషనల్ వాళ్ళని కూడా హైర్ చేసుకొని వాళ్ళతో వర్క్ మేనేజ్ చేస్తున్నారు అనమాట వాళ్ళందరినీ. ఓకేలేరా. నెక్స్ట్ అలాగే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటే తెలుసు కదా, ఏదైనా సమస్య వచ్చినా నెగోసియేషన్ అవన్నీ నేర్చుకున్నాడు అనమాట. చిన్న చిన్న అసైన్మెంట్స్తో అలాగే పెద్ద పెద్ద అసైన్మెంట్స్ తానే క్రియేట్ చేసుకుని దాని నుంచి నేర్చుకున్నాడు. ఓకేలేరా. దాని తర్వాత ప్రజెంటేషన్ స్కిల్స్ అంటావు. ఓకే ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకున్నాడు. ఓకే దానివల్ల రిజల్ట్ ఇలాగ బాగా వచ్చింది. ఈ రిజల్ట్ మనం చూసుకుంటే దానివల్ల స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది వచ్చింది ఎంప్లాయీస్తో, జాబ్స్ చేసే వాళ్ళతో. అలాగే చక్కగా అన్నింటిలో డెవలప్ అయ్యాడు. అలాగే 15% టర్న్ ఓవర్ అనేది అంటే ప్రమోషన్లు అలాగే వచ్చాయి అనమాట. ఓకేలేరా. ఇది ఇతని స్టోరీ అనమాట. ఇతని స్టోరీ అనమాట ఇది. అంటే దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే అతని కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా సక్సెస్ఫుల్గా అవ్వడానికి హెల్ప్ చేసింది. ఇక్కడే కాదు బిజినెస్లోనే కాదు ఎందులో నువ్వు ఏ జాబ్ చేసిన ఎందులో అయినా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మనం బాగా నేర్చుకోవాలి. ఇది అందరికీ యూజ్ అవుతుంది. అంతే కదరా మరి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. అంతే అనమాట ఈ కోర్స్కి. ఓకేలేరా. గైస్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ కోర్స్. అలాగే అసైన్మెంట్స్ ఖచ్చితంగా చేయండి. చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా రాయండి. చాలామందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.